హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు మా పాప ఒక మంచి స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా బాగా చేసింది. వీడియోస్లో నార్మల్గా పిల్లలు అన్నాక యూట్యూబ్లో షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చూస్తూ ఉంటారు కదా, దాన్ని చూస్తూ ఒక 1 వీక్ నుండి చేస్తా అంటుంది. కానీ నేనే అసలు ఒప్పుకోవట్లేదు. సరేలే చేస్తా అంటుంది కదా, తనకు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ ఓరియో బిస్కెట్స్ అంటే కొంచెం లిస్ట్ చెప్పింది అనమాట, ఇవి కావాలి దానికి అని చెప్పేసి. ఓరియో బిస్కెట్స్ కేక్ చేస్తా అన్నది. సరేలే అని చెప్పేసి ఒక 3 ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్స్ అలాగే జెమ్స్ తీసుకొచ్చాము. ఎలా చేస్తావురా అంటే, నువ్వు వీడియో తీయు నేను చేస్తాను అని అన్నది. సరేలే అని చెప్పేసి చేసుకొని అని నేను వీడియో తీస్తున్నాను. ఇందులో అయితే ఓరియో బిస్కెట్స్లో మధ్యలో క్రీమ్స్ సపరేట్ చేసేసి వీటిని పౌడర్ చేసేస్తాను. అంటే ఇవన్నీ నేను చేసిస్తూ ఉంటే తనే ప్రాసెస్ చెప్పింది అన్నమాట. నాకైతే అసలు ఏం తెలియదు. నార్మల్గా యూట్యూబ్లో చూస్తున్నాం కానీ ఎందుకులే అని చెప్పేసి నేను ఎప్పుడు ట్రై చేయలే. పాప ట్రై చేస్తా అన్నది. సరేలే అని చెప్పేసి నేను వీడియో తీసి కొంచెం హెల్ప్ చేశాను అన్నమాట. సో ఇక్కడ బిస్కెట్స్ని పౌడర్ చేసేసి ఇందులోనే షుగర్ యాడ్ చేయమనేది. షుగర్ పౌడర్ అని చెప్పింది. ఇంకా షుగర్ కూడా యాడ్ చేసుకొని మనము మంచిగా కలుపుతూ ఉంటే అది కరిగిపోతుంది. కానీ పౌడర్ అన్న తర్వాత నేను షుగర్ పౌడర్ చేసి ఇచ్చాను. అందులోకి బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం బేకింగ్ సోడా వేయమన్నది. సో తను చెప్పినవన్నీ నేను చేసేస్తున్నాను. ఇక్కడ నేనే మిక్స్ చేసుకుంటాను మమ్మీ అంటే, సరేలే అని చెప్పి మిక్స్ చేసిన తర్వాత కొన్ని పాలు పోయి అని చెప్పింది. కాచి చల్లార్చిన పాలుండే అవి కూడా కొంచెం కొంచెం వేస్తూ కొంచెం తనే కలిపింది. ఇలా కలిపిన తర్వాత చూడండి, అదైతే క్రీమీ స్ట్రక్చర్ రావాలి అంటే అంటే నేను అడిగాను అనమాట, ఎలా కలపాలి ఎలా ఉండాలి అంటే అతను చెప్పింది, క్రీమీ స్ట్రక్చర్ రావాలి మమ్మీ, నేను కలుపుతూ ఉంటాను, నువ్వు పొయ్యి పాలు నేను స్టాప్ అన్నప్పుడు ఆగిపో అని చెప్పింది. సరేలే ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసుకో, తర్వాత అందులో కొంచెము గోధుమ పిండి వేసి ఇట్లా మీకు అందరికి తెలిసిందే ప్రాసెస్ అంతా చెప్పిందనమాట. దాని తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ని ఇందులో వేసేస్తాను. ముందు ఒక 15 మినిట్స్ ప్రీ హీట్ పెట్టుకున్నాను. ఈ బౌల్ పెట్టిన తర్వాత అందులో ఈ బ్యాటర్ని పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఈ టూత్పిక్కి ఏం పచ్చిగా తడిగా అంటకుంటే దాన్ని అయిపోయినట్టే అండి. ఆఫ్ చేసేసి 15 మినిట్స్ పక్కన పెట్టి మమ్మీ అది కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని సపరేట్ చేయొచ్చు అని చెప్పింది. అంటే ఎవ్రీథింగ్ ఈ కేక్ నేను జస్ట్ హెల్ప్ చేశాను తప్ప ప్రాసెస్ మొత్తం మా పాపే చెప్పింది. నిజంగా గ్రేట్ కదా. ఈ జనరేషన్ పిల్లలు చాలా టాలెంట్ ఉన్నది వాళ్ళకి. అంటే వీడియోస్ ఫోన్స్ ఎక్కువ చూడడం వల్ల వాళ్ళకు అంటే పేరెంట్స్కి తెలియనివి కూడా పిల్లలకి తెలుస్తున్నవి. నిజంగా నేను గర్వపడాలి. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ తను వీడియోస్లో నార్మల్గా స్నాక్స్ కానీ ఏదైనా వీడియోస్లో చూస్తూ మమ్మీ ఇది ట్రై చేద్దాం అనే ఒక క్యూరియాసిటీ అయితే తనలో ఉంటుంది. నిజంగా నాకు అది హ్యాపీ అనిపించింది. ఫైనల్గా కేక్ మాత్రం చాలా స్పంజీగా చాలా బాగుంది. ఇట్లా పట్టుకుంటే అది ఎక్కడ విరిగిపోతుంది అన్నట్టు అంత స్పాంజీగా వచ్చింది. అయితే దీనిపైన డెకరేషన్ ఎలా చేసింది అంటే, ఆ క్రీమ్స్ సపరేట్ చేసాం కదా, వాటిని ఇట్లా రౌండ్గా ఫ్లవర్ లాగా రోల్ చేసేసి దీనిపైన డెకరేషన్ లాగా పెడితే బాగుంటుంది అని చెప్పింది. అలాగే సరే పెట్టు అని తర్వాత అన్ని పెట్టేసి మధ్యలో జెమ్స్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నది. ఆ జెమ్స్ని ఇలా డెకరేట్ చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో కూడా వాళ్ళు ట్రై చేస్తా అంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, కోఆపరేట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ మనం పిల్లల్ని సపోర్ట్ చేస్తేనే వాళ్ళు అనుకున్నది సాధించి నెక్స్ట్ అంటే వాళ్ళకి కొంచెం తెలివి అనేది పెరుగుతుంది. అంటే దీనిపైన కాదు, ఏదైనా సరే వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళకు మనం సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ టాలెంట్ కూడా మనకు బయటకు వస్తుంది.